ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అమిలియో హాస్పిటల్ గుర్తింపును రద్దు చేయాలని అంబులెన్స్ తో గుద్ది చంపిన నాని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ బుధవారం అమిలియో హాస్పిటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా మాట్లాడారు. మంగళవారం రోజున అమిలియో హాస్పిటల్ కు సంబంధించిన అంబులెన్స్ డ్రైవర్ మధ్యలో డ్రైవింగ్ చేసి నిర్జూరు గ్రామానికి చెందిన నానిని గుద్దడం ద్వారా అక్కడికక్కడే మరణించాడని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ రోజు అమిలియో హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. హాస్పిటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. హాస్పిటల్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే జిల్లా అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిద్రమత్తు విడిచి ఇలాంటి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు టి రాముడు, ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు హుసేన్ భాషా, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అంజీ, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్, మండల నాయకులు నాగప్ప మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం నాని అనేటువంటి వ్యక్తిని హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా దాంతో యాక్సిడెంట్ చేసి చంపడం అనేటువంటి జరిగింది. ఈ హాస్పిటల్ వాళ్ళు చంపడం అనేటువంటిది మొదటి దఫా ఏం కాదు, చాలాసార్లు ఈ రకంగా జరుగుతూ ఉంది. యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు చేతులు పోయేలాగా చేస్తూ ఉన్నారు. చివరికి ఈరోజు మనిషి ప్రాణాన్నే తీసేటువంటి పరిస్థితి ఉంది. ఆ డ్రైవరు 380 రీడింగ్ వచ్చేలాగా తాగి ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. నిన్న లైసెన్స్ లేనటువంటి డ్రైవర్ని అంబులెన్స్కు ఎలా పెడతారు యాజమాన్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్న మధ్యాహ్నం జరిగితే పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు. హాస్పిటల్ యాజమాన్యం పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేస్తున్నది ఏమంటే శవంతో ఈరోజు బేరమాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయేటువంటి వ్యక్తి చనిపోయాడు, ఆయనకు దాదాపు 4 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. వీళ్ళకు లక్ష పాడేస్తాం కాబట్టి మీరు మాట్లాడుకోకుండా అరవకోకుండా బయటికి పోండి అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ప్రజల ప్రాణాలంటే ఈ అమిలియో యాజమాన్యానికి ఏమాత్రం లెక్కలేదు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము కోరుతా ఉన్నాం, ఇలాంటి ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి యాజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. డిఎంహెచ్ఓ గారు వెంటనే ఇక్కడికి రావాలి, జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే హాస్పిటల్ సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ కుటుంబం బతకాలంటే కనీసం తక్కువ 50 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. లేకపోతే ఇది వాళ్ళను చాలా చులకనగా చూడడమే. పోలీసులు మీరు కుమ్మక్కయ్యారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్న మధ్యాహ్నం ఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు కేసు నమోదు చేయలేదు, ఎందుకు ఆ రకంగా అరెస్ట్ చేయలేదు? 380 రీడింగ్ వచ్చినటువంటి వ్యక్తి, లైసెన్స్ లేని వ్యక్తి అంబులెన్స్ నడుపుతున్నానంటే అలాంటి నడపడానికి అవకాశం ఇచ్చిన యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే అమిలియో యాజమాన్యం పైన